చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరవనంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ప్రియుడు గొంతుపై కత్తిపెట్టి బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. స్థానికులు కామాంధులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిజం చెప్పాను రా, వదిలేస్తాము. రొమాన్స్ మళ్ళీ ఏమని చెప్పి పిలుచుకుంటున్నారు ఆ పిల్ల? స్టార్టింగ్ ఆడనుందా? స్టార్టింగ్ ఎక్కడ ఉంది రా పిల్ల? నిజం చెప్పాను రా, వదిలేస్తాము. రొమాన్స్ మళ్ళీ ఏమని చెప్పి పిలుచుకుంటున్నారు ఆ పిల్ల? స్టార్టింగ్ ఆడనుందా? స్టార్టింగ్ ఎక్కడ ఉంది రా పిల్ల? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? యువతి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గత నెల 27వ తేదీన చిత్తూరులోని నగరవనంలో ఈ అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా నగరవనానికి వచ్చేటువంటి మహిళలను, అలాగే విడిగా ఉన్నటువంటి అంటే ఆ మహిళలను, అలాగే ఒంటరి మహిళలను వీళ్ళని ఆసరాగా చేసుకుని ముగ్గురు యువకులు వాళ్ళని వేధించడం, వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి తతంగాలు చేస్తున్నారు. అయితే మొన్న 27వ తేదీన ఒక ప్రేమ జంట ఒంటరిగా ఉండడాన్ని గుర్తించి వారిలో ప్రియుడిని దూరం చేసి మైనర్ బాలిక మీద లైంగిక అత్యాచారానికి, అఘాయిత్యానికి అయితే ఒడగట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే ప్రియుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు ఫిర్యాదు చేశారు. ప్రియురాలను ఇట్లా వేధిస్తున్నారు, ముగ్గురు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగొడుతున్నారు అని చెప్పేసి ప్రియుడు చెప్పడంతోనే స్థానికులు చెల్లించి వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. చితకబాది పోలీసులకు అయితే అప్పగించారు. అయితే ఇలా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి ఒడిగట్టిన వారికి శిక్షించాలి అనేసి తీవ్ర స్థాయిలో పోలీసులపై ఒత్తిడి చేసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు పోక్సో కేసు, అలాగే మైనర్ బాలిక, అలాగే ఎస్సీ బాలిక, ఈ 3 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలోనే చిత్తూరు అంతటా కూడా ఒక రకమైన సంచలనం రేకెత్తించింది. అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లో విడవకూడదు, వారి మీద కఠినంగా శిక్ష పడాలి అని చెప్పి స్థానికులు పదే పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మొన్న 27వ తేదీ జరిగినటువంటి ఘటన ఇవాళ వెలుగు చూసింది. ఆ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా ఇవాళ మీడియా పరంగా బయట వచ్చింది. దాంతో ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి వారి మీద పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్ళింది. కీలకమైన స్టాపేజ్ ఫండింగ్